ఎస్కేపిడి స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల గురించి పిల్లలకు మనము అంటే వక్తృత్వ పోటీలు ఇలా వ్యాసరచన పోటీలు పెట్టడం జరిగినది. వీటిలో వ్యాసరచన పోటీల్లో అక్కడ పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాటిలో పిల్లలు వ్యాసరచన పోటీల్లో పిల్లలు రాసిన మ్యాటర్ ఎంతో చాలా అద్భుతంగా ఉన్నదన్నమాట. అల్లూరి సీతారామరాజు అంటే స్వతంత్రం కోసం పోరాడిన వారు. ఇప్పుడు ఆ రోజుల్లో మనం ఈరోజు ఫ్రెష్గా మనం తిరుగుతున్నామంటే దానికి కారణం అమరులైన వారు ఆ రోజుల్లో వీళ్ళంతా. కాబట్టి అల్లూరి సీతారామరాజు ఎవరు వాడు, ఎచ్చటివాడు, ఎచ్చటి నుండి వచ్చినవాడు, ఈ బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నవాడు అనమాట. ఆయన ఈ మన్యం ప్రజల కోసం త్యాగం చేశాడు ప్రాణం. అంటే బ్రిటిష్ సైనికులు ఎదిరించి వాళ్ళను తుపాకీ గుళ్ళకు గురి అయ్యి తన ప్రాణాలు అర్పించిన వాడే అల్లూరి సీతారామరాజు. కాబట్టి ఆయన మర్చిపోకూడదు. అలాగే మన ఆంధ్ర కేసరి ఎవడు వాడు రండి కాల్చండి అంటూ ఎదురు రొమ్ము చూపి వాళ్ళని ఎదిరించిన వాడు బ్రిటిష్ వారిని. అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు. ఇలాగే వీళ్ళు రచించిన ఇంకోటి రచనలు పిల్లలు మన అమరజీవి పొట్టి శ్రీరాములు తమిళనాడులో, ఆంధ్ర, చెన్నై వీళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ కష్టపడుతున్నారని చెప్పేసి వారు సరైన అంటే ఒక రాష్ట్రం తమిళనాడు, ఆంధ్ర తనితనిగా ఉన్నప్పుడే బాగుంటుందని తన ప్రాణత్యాగం చేశారు. అంటే ఆయన నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి అమరులైనారు. అంటే ఆంధ్ర రాష్ట్రం సనిగా అయింది. కాబట్టి వీళ్ళంతా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి పిల్లలకు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఇట స్కూల్లోనూ ఇట తల్లిదండ్రులు చెప్తే ఈనాటి పిల్లలు భావిభారతులు అవుతారని నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మనం అంతా గుర్తు చేసుకోవాలి పాత వాళ్ళు జీవితం ఎలా త్యాగం చేశారని. తెలుగు వీరలేవర దీక్షభూని సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయర ఎవడు వాడు ఎచ్చటివాడు, ఎవడు వాడు ఎచ్చటివాడు, ఎచ్చట నుండి వచ్చిన ఈ తెల్లవాడు సింహాలై గర్జించాలి. వందే మాతరం, వందే మాతరం.